రాహుల్కి ఇది సరైన సమయం. వాస్తవంగా రాహుల్ గాంధీ రైట్ చేస్తుంది, ఆయన వెనకాల చైనా ఉంది, అమెరికా ఉంది అన్నది పక్కన పెడితే, వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఆ వ్యవస్థల యొక్క ఆధిపత్య ధోరణి వల్ల, ఎన్నికల సంఘం ఆధిపత్య ధోరణి కారణంగా ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడింది. దానికి కారణం ఇదివరకటి రోజుల్లో సో చోట్లన ఇట్లాగ మా వాళ్ళని ఆపారు అనగానే వెంటనే పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి అది ఇండిపెండెంట్ అయిన యాక్షన్ తీసుకునేవాళ్ళు, పైగా దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పేవాళ్ళు. ఈవెన్ ఎన్నికల సంఘం అట్లాంటిది ఎన్నోసార్లు చేసుకొచ్చి డబ్బులు పంచుతున్నారు లేకపోతే ఆపారు, ఎన్నికలు ఇబ్బంది పెట్టారు అన్నప్పుడు అధికారులే మార్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2009 ఎలక్షన్స్లో రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రజారాజ్యం తరపున చిరంజీవిని పోటీ చేశారు. ఆ రోజున చిరంజీవిని హౌస్ అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ప్రదర్శించారు ఒక పెద్ద తెలివితేటలు. అందులో భాగంగా చిరంజీవి డబ్బులు పంచుతున్నాడు అన్నటువంటి ఒక ప్రచారాన్ని బేస్ చేసుకుని యాజిటేషన్ చేస్తుంటే దానికి పోలీసులు వత్తాసు పలికారు, పోలీసులు తోడు నిలబడ్డారు. ఆ టైంలో నేనే టీవీ నైన్లో బ్రేకింగ్లు వేసి అదంతా ఇది కావాలని జరుగుతున్నటువంటిది అన్నటువంటిది హైలైట్ చేస్తే, సాయంత్రం అయ్యేటప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని, రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అక్కడున్న ఎస్పీని, అడిషనల్ ఎస్పీని వేరే పోస్టులోకి పంపించేసింది. ఆ డ్యూటీని తీసేసింది. ఇమ్మీడియట్గా 3 పరిశీలకులను అక్కడికి పంపించింది. అది జవాబుదారీతనం. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు జవాబుదారీతనం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఎలక్షన్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి లోపం అట్లాంటిది జరగకపోవడం. సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో నిన్న ఒక తీర్పు ఇచ్చి ఇవాళ మళ్ళీ వాళ్ళెవరో బాధ ఏది దాని పేరేంటి, జీవకారుణ్య సంఘాలు అడుగుతున్నాయి కాబట్టి తీర్పుని మళ్ళీ సమీక్షిస్తానని చెప్పడం ఏంటి? రెండవది, రిక్రూట్మెంట్ మేమే చేసుకుంటాం కానీ తొలగించే అధికారం మాకు లేదు, పార్లమెంట్ తీసుకోండి మీరు చేయండి అంటే ఏంటి? మిగతా కేసులన్నింటిలో దర్యాప్తు ఎవరు చేయాలో చెప్తా, ఇక్కడ మాత్రం జడ్జిలే దర్యాప్తు చేయడం ఏంటి? ఇట్లాగా ఇంకొకటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద ఇప్పుడు ఈసీదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధారు ఇవి కరెక్ట్ కాదు, అవే పాయింట్ కాదు అంటుంది. మరొక పక్కన వచ్చేటప్పటికి ఆధార్కి సంబంధించిన లింకప్ చేయడానికి వీలు లేదంటుంది. రకరకాలైనటువంటి పాయింట్స్ వస్తాయి. ఓవరాల్గా వ్యవస్థలు సక్రమంగా లేవు, వ్యవస్థలోని వ్యక్తుల వల్ల అన్నటువంటి నమ్మకం ప్రజల్లో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మీడియా, సోషల్ మీడియా పుణ్యమని దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఇది మోడీ మీదన ద్వేషం కిందకి దీన్ని కన్వర్ట్ చేయడం సులభం. అదే ఇప్పుడు జరుగుతోంది. దేశానికి అర్జెంటుగా ఒక రాంగ్ ట్రాక్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం.